అన్న మీరు మీ లైఫ్లో ఇంత బిజీ ఉంటారు కదా, మీ లైఫ్లో లవ్కి స్పేస్ ఉందా మరి? వ్యాక్సిన్ వార్ సినిమా చూసారా? లేదన్నా. వ్యాక్సిన్ వార్ సినిమాలో నానా పటేకర్ క్యారెక్టర్ అది నా లైఫ్లో చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది అన్న. అది ప్రేమ అనేది ఉంటుంది కానీ చాలా తక్కువ. ఎంత తక్కువ ఉంటుందంటే లైఫ్లో అల్టిమేట్ గోల్ లవ్ కాదు. చాలామంది 90% పీపుల్ అల్టిమేట్ గోల్ లవ్వే కదా, పెళ్లి చేసుకుంటే లైఫ్ అయిపోయింది కదా. కాదు, అల్టిమేట్ గోల్ ఇన్ ద లైఫ్ ఇస్ లిబరేషన్. ఎవరికి అటాచ్ కాకుండా ఉండడం అనేది అల్టిమేట్ గోల్. అటాచ్ కాకుండా ఉంటే ఇక్కడ దీంట్లో ఉండం కదా, దీనికే అటాచ్ కాకుండా ఉండాలనే పాత్రలో ఉన్నవాడికి మళ్ళీ అదేంటి అంటే మరి మీ లైఫ్లో పెళ్ళి ఇవన్నిటికీ స్పేస్ లేదంటారా మరి? లెక్క ప్రకారం అయితే 400 అసలు పెళ్లి చేసుకోకూడతున్నా కానీ నేను చేసుకోవాలని అనుకుంటున్నాను. బికాస్ పని రిలేటెడ్, వృత్తి రిలేటెడ్, వీటి రిలేటెడ్గా చాలా ఉన్నాయి. ఐ నీడ్ టు ప్లాన్ థింగ్స్ కేర్ఫుల్లీ. కొన్ని చేయాలి అని అనుకుంటే మనం ఎలా అయినా చేయొచ్చున్నా, కాకపోతే కొన్ని చోట్ల నారీ శక్తి అండ్ ఫెమినైన్ ఎనర్జీ లేకుండా కొన్ని పనులు ఆగిపోతాయి, చేయలేం. ఇప్పుడు క్రియేటివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మొత్తము కూడా ఫెమినైన్ ఎనర్జీ. అవును. మేనేజ్మెంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా మాస్కులైన్ ఎనర్జీ. ఈ రెండింటిని మ్యారీ చేసి కండక్ట్ చేయాలంటే యూ షుడ్ బి ఎన్లైటెన్ బీయింగ్, లేకపోతే పిచ్చోడ్ అవుతావు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిల్మ్ స్టార్స్ తీసుకో అన్న, వాళ్ళు ఫుల్ క్రియేటివ్ పీపుల్, వోలటైల్ ఇట్లా ఎగురుతూ ఉంటారు. ఆ దాంట్లో ఎవడైనా వచ్చి డీల్ చేసాడు అనుకో, వీడు ఒప్పుకున్నాడు అనుకో, వాడి జీవితం నాశనం అవుతుంది. అందుకని వాళ్ళు మేనేజర్లను పెట్టుకుని మాస్కులైన్ బ్రెయిన్ వాళ్ళు చేసుకో. ఎందుకంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ మూడ్లో ఉంటాడు, సార్ ఈ సినిమా చేద్దాం సార్ అంటే ఓకే సంతకం పెట్టాడు అనుకో, ఆల్రెడీ ఉన్న 100 ప్రాజెక్టులు. మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు చాలామంది పడ్డారు. ఊరికే మాట ఇచ్చేయటము, వేరే ప్రాజెక్ట్లో ఇరుక్కుపోయి దీన్ని చేయలేకపోవటము. క్రియేటివ్ ప్రాసెస్లో ఇట్ హ్యాపెన్స్ ఆల్వేస్. మరి మీరు మీలో ఆ క్రియేటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందంటారా లేదంటే మాస్కులైన్ ఎనర్జీ ఎక్కువ ఉందంటారా? క్రియేటివ్ పీక్స్లో ఉందన్న. అసలు నాకు వచ్చే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఒక్కొక్కసారి నేను ఇంప్లిమెంట్ చేశానంటే ఎగిరిపోతారు అసలు ఎకోసిస్టమ్ మొత్తం. అంటే ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ డామినేషన్లో ఉంది. ఫెమినైన్ క్రియేటివ్ పార్ట్ ఆఫ్ ది ఎనర్జీ. మాస్కులైన్ కూడా ఉంది, లేకపోతే నేను మేనేజ్మెంట్ రన్ చేయలేను. కాకపోతే ఐ హేట్ ఇట్. నేను దాని మీద ఎనర్జీ, ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ఇట్. ఎప్పుడైతే నేను మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుందో అక్కడ నేను టెన్షన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గురవుతాను అనమాట. బికాస్ అక్కడే ఎక్కువ, అంటే క్రియేటివ్ పర్సన్ కెనాట్ డూ దిస్ అన్న. ఇది చేసానంటే క్రియేటివిటీ చచ్చిపోద్ది. రెండింటిని నువ్వు ఆడుకోవాలి ఎట్లంటే నీకు ఆవాహన శక్తి, పరకాయ ప్రవేశం. అంటే అసలు అది పాసిబుల్ కాదంటారా మరి? రెండింటిని మేనేజ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అంటారా మరి? ఇట్స్ పాసిబుల్ ఓన్లీ ఫర్ ఎన్లైటెన్ బీయింగ్ అన్న. సద్గురు లాంటి వాళ్ళకి పాసిబుల్. ఇఫ్ నాట్ అంటే మనలాంటి వాళ్ళకి అది పాసిబుల్ కాదంటారా? అవధానులు ఉంటారు కదా, అంటే అష్టావధాని, ఒకే టైంలో 8 రకాల యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా. ఎగ్జాక్ట్లీ. మైండ్ని వాడడం ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు అయితే చేయగలుగుతారన్న. మైండ్ వాడడం. అవును, అందుకే ఆ క్వశ్చన్స్ కూడా క్రియేటివిటీకి రిలేటెడ్ ఉంటాయి, లాజిక్కి రిలేటెడ్ ఉంటాయి, అన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఉంటాయి. యా, వాళ్ళు ఒకే స్ప్లిట్స్, ఒకే మూమెంట్లో 4 డిఫరెంట్ యాక్టివిటీస్ నేను ఒకసారి ట్రై చేశాను. ఇప్పుడు నేను అసలు ఒకే మూమెంట్లో ఒక 5 డిఫరెంట్ యాక్టివిటీస్ చేయగలుగుతున్నాను మూమెంట్లో. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇప్పుడు నేను ఎడిటింగ్ అనేది బాగా అలవాటు అయిపోయింది అనుకో, మైండ్ మర్చిపోతుంది. అది చేస్తున్నప్పుడు నువ్వు స్టార్టింగ్లో కూర్చున్నప్పుడు ఇట్లా నొక్కే అవసరం ఉండదు. ఇట్లా చేస్తూ ఉంటావు, ఆటోమేటిక్గా ఒక కాల్ వస్తుంది, దాని బటన్ నొక్కేసి వాడికి ఆన్సర్ చేసుకుంటూ ఎడిటింగ్ కొడుతూ ఉంటాను అనమాట. సో ఇట్లా ఆల్రెడీ జరుగుతుంది. దాన్ని ఇంకా నువ్వు వేరే లెవెల్కి తీసుకెళ్ళావు అనుకో, ఇక్కడ నేను వేరే ప్లాన్ వేసుకుని, వేరే సంకల్పం ఏదో క్రియేట్ చేసుకుని దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ, మైండ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మిలియన్ థింగ్స్. దాన్ని సైంటిస్టులు ఏం చెప్పారు, 0.1% కూడా వాడినాడు లేడు ఇప్పటిదాకా అన్నాడు కదా. 100% వాడినాడు ఎవడన్నా తీసుకురావాలి. సో వాళ్ళతో కంపేర్ చేస్తే వీఆర్ నోవేర్ నియర్ టు ఇట్. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటారు? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక కంపెనీని కూడా రన్ చేస్తున్నారు కాబట్టి దట్స్ వై ఐ నీడ్ టు ఎంప్లాయ్ ఫెమినైన్ ఎనర్జీ. అండ్ దట్ షుడ్ బి ఓన్లీ మై పార్ట్నర్. యా, వేరే ఎవరిని పెట్టలేం. రెడీగా ఉన్నారా? ఉన్నారు. దాని హెజిటేషన్ లేదు, దాంట్లో హెజిటేషన్ లేదు. ఎందుకంటే నాలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సీక్రెట్ మ్యారేజ్లు చేసుకోలేడు కదన్నా, అంత లగ్జరీ మనకు లేదు. చేసుకుంటే ప్రచారం అవుతుంది కంపల్సరీ. కాకపోతే ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ థింగ్స్ అన్ని రివీల్ అయిన తర్వాత కంపల్సరీ అందరికీ నేనే అనౌన్స్ చేస్తాను. రావాలి మా పెళ్ళికి తప్పకుండా.
అయితే కంపల్సరీగా ఎవరో ఒకరు ఉండాలి. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు స్టడీ అవర్ సెల్ఫ్. అంటే మనని మనం చదువుకొని మనలో మాస్కులైన్ ఎనర్జీ ఎక్కువ డామినేట్ చేస్తుందా, క్రియేటివ్ ఎనర్జీ ఎక్కువ డామినేట్ చేస్తుందా అని తెలుసుకొని. అంత కాంప్లికేటెడ్ కాదు. 30 years తర్వాత పెళ్లి చేసుకోవాలన్న. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. ఫోర్సింగ్ కాదు. 30 years తర్వాత చేసుకుంటే మీరు 12 year cycles కొన్ని తిరిగేసి ఉంటారు. ఆ 12 year cycles తిరిగిన తర్వాతే లైఫ్లో క్లారిటీ వస్తుంది. చిల్లర డెసిషన్స్ తీసుకోకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అవన్నీ చేస్తారు. అది లేకపోతే మనం ఎన్ని చూడట్లేదు, లవ్ మ్యారేజ్ అని ఎగేసుకుంటే పెళ్లి చేసుకుంటారు. 1 monthలో జీవితాంతం కొట్టుకుంటూనే పోతూ ఉంటారు. అసలు కొట్లాట్ల గొడవలు ఎందుకురా చేసుకున్నాము, అమ్మాయి ఏమో ఈ పెట్టే టార్చర్ మనుషులకు ఇంటికి వెళ్ళిపోవడము, లేకపోతే ఈ వదిలేసి ఎక్కడికో పారిపోవటము. చాలామంది హిమాలయాలకు వెళ్ళిపోయినారు, యోగులు అయిపోయినారు అక్కడ నుంచి. ఫిజికల్ కాంప్లికేషన్స్ వస్తాయి కదా. గ్రేట్ రియలైజేషన్. కామం తీర్చుకోవడానికి కొన్ని ఉంటాయి. దెర్ ఇస్ నో సచ్ థింగ్ అన్న. ఇప్పుడు యాక్చువల్గా నువ్వు బాడీని విజిలెంట్గా మెయింటైన్ చేయాలి, కానీ ఈవెన్ ఇన్ యువర్ 40s and 50s ఆల్సో యూ విల్ బీ దాని ఏమంటారు పొటెంట్. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడున్న తిండి అలవాట్లు అవన్నీ 30 yearsకి ముసలాళ్ళు అయిపోయింటారు. 30 years ముసలాళ్ళు అయితే ఇంకా ఆడ ఏం చేసేక అవుతుందన్న.